అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు వచ్చే నెల డిసెంబర్ అనే పదం వింటే ఎందుకో భయం వేస్తుందట. ఓన్లీ రేవంత్ రెడ్డి సార్కు మాత్రమే కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలందరికీ డిసెంబర్ అనే పదం వింటే పాపం వణుకు ఉడుతున్నది. ఎందుకు చెప్పనా, డిసెంబర్ 7వ తారీఖు 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రాబోతున్నటువంటి నెల 7వ తారీఖు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోతుంది. 1 ఇయర్ కంప్లీట్. అంటే కాంగ్రెస్ పార్టీది మొదటి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు వచ్చే నెల 7వ తారీఖు, డిసెంబర్ 7వ తారీఖు 2024. డిసెంబర్ 31 అయిపోతే 2025 వస్తుంది కదా, సంవత్సరం కంప్లీట్ అవుతుంది. 1 ఇయర్ కంప్లీట్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సీరియస్గా ఉన్నారనే ఒక చర్చ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒంటెత్తి పోకడ, రేవంత్ రెడ్డి చెప్తే కూడా వినకపోవడం, రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి కదా గీల్ నాకు చెప్పుడేందని అనుకోవడం, రేవంత్ రెడ్డి అంతా డిఫరెంట్ కోణంలో ఉన్నాడు, మమ్మల్ని పట్టించుకుంటలేడు, మేము సీనియర్ లీడర్లం కదా, మేము చెప్పినటువంటి మాట కూడా రేవంత్ రెడ్డి డేక్తలేడు అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలలో నడుస్తున్నటువంటి పెద్ద చర్చ. అయితే రేవంత్ రెడ్డి ఈయన చేసినటువంటి కథ ఏంటంటే ఒక సర్వే చేయించింది. ఒక సర్వే. ఏం సర్వే అంటే, ఈ సంవత్సర పరిపాలన మంచిగా ఉందా, ఈ 1 ఇయర్ పాలన ఓకేనా, పబ్లిక్కి 1 ఇయర్ పాలనలో 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ వచ్చిందనేది సర్వే చేయించింది. ఈ సర్వేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన దాదాపు 60% వ్యతిరేకత వచ్చిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అదేందో నేను మీకు పూసగచ్చేటటువంటి విధంగా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్కి వచ్చినటువంటి ఫస్ట్ వ్యతిరేకత ఇగో హైడ్రా. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి సార్కి వచ్చినటువంటి ఫస్ట్ వ్యతిరేకత. ఇది హైడ్రా. ఈ హైడ్రాకి ఏం చేసిందంటే, ఈయన ఇల్లులు కూల్చేసిండు. ఏది FTL అని చెప్పి, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పి, తర్వాత బఫర్ జోన్ అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ మొత్తం అన్ని ఇల్లులు ఖతం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అయితే హైడ్రాకి సంబంధించినటువంటి బాధితుల వర్షన్ ఏంటంటే, మా పేదవాళ్ళ ఇల్లుల పైన రేవంత్ రెడ్డి సార్ కన్నేసి అన్ని కూల్చేసిండు. మరి చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు కదా, మంత్రులు కూడా ఉన్నారు కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్ దగ్గర ఉంటుంది. కేవీపీ రామచంద్రరావు గారి ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్ దగ్గర ఉంటుంది. కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది. హరీష్ రావుకి సంబంధించిన ఫామ్ హౌస్ ఏది ఆయన ఫామ్ హౌస్ కూడా ఉన్నది అజీజ్ నగర్ దగ్గర. తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఉన్నది కదా బఫర్ జోన్లో FTLలో, మరి వాటిని ఎందుకు కూల్చేయలేదు, వాటికి ఎందుకు మీరు స్టే ఆర్డర్ ఇచ్చి పర్మిషన్స్ ఇచ్చిరు? పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇల్లులు, వాళ్ళ విల్లాలన్నీ సేఫ్ జోన్లో పెట్టి మా పేదవాళ్ళ జోలీలకు వచ్చి మా పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లులు కూల్చేసిరు, మా పేదవాళ్ళ నోట్లో మన్ను పోసిండు రేవంత్ రెడ్డి అనేది హైడ్రాకి సంబంధించినటువంటి బాధితుల వర్షన్. అయితే దీంట్లో ఒక పాజిటివ్ మైనస్ కూడా ఉంది, నేను చెప్తా. అయితే హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు 100% వేసుకుందాం. 100%లో దాదాపు 60% నెగిటివ్తో ఉన్నారు, మైనస్. ఒక 40% ప్లస్ పాయింట్లో ఉన్నారు. ఎందుకో చెప్తా. అయితే వీళ్ళు ఇల్లులు కూల్చేసిండు రేవంత్ రెడ్డి సార్, ఇది వాస్తవం. ఇల్లులు కూల్చేస్తే వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసిండు. డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసిండు. ఈ హైడ్రాకి సంబంధించినటువంటి బాధితుల ఇల్లులు కూల్చేసిన దాంట్లో దాదాపు 30 నుండి 35% కొన్ని మంచి ఇల్లులు ఉన్నాయి, కొన్ని కూలిపోయేటటువంటి దశలో ఉన్నటువంటి ఇల్లులు ఉన్నాయి, కొంతమందికి అసలు ఇల్లులు కూడా లేకుండా గుడిసెలు కట్టుకున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. కానీ కొంతమంది దాదాపు ఒక 40% వాళ్ళు 35 లక్షలు, 40 లక్షలు, 52 లక్షలు ఇట్లా అయ్యో ఇంత లోన్ పెట్టుకొని ఇల్లులు కట్టుకున్నారు. పాపం అప్పులు చేసి ఇల్లులు కట్టుకొని ఆ ఇల్లు పైన లోన్ పెట్టుకున్నారు. ఎట్లునో అట్లా కడదాం తీయ, సత్యదాకా కట్టమా కడతాం కదా, ఎటు పోవు కదా డబ్బులు అని చెప్పి చాలామంది లోన్లు తీసుకున్నారు. అయితే ఈ కొత్తిల్లులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు డిమాలిషన్ చేయించి మొత్తం కూలగొట్టిండు. కొత్తిల్లు కూలగొట్టి కేసీఆర్ కట్టించిన అగ్గిపేట లాంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. పబ్లిక్ బాధ అదే. మేము 50 లక్షలు 40 లక్షలు పెట్టి లోన్లు తెచ్చుకొని కట్టుకుంటే రేవంత్ రెడ్డి కూలగొట్టిండు. మా ఇల్లులు కూలగొట్టినటువంటి రేవంత్ రెడ్డి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఓకే. కానీ మేము పెట్టినటువంటి లోన్లు రేవంత్ రెడ్డి కడతాడా? మేము ఎట్లా అట్లా కష్టపడి కడుతుండే కదా. రేవంత్ రెడ్డి మా నోట్లో మట్టి కొట్టిండు, రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు, అన్యాయం చేసిండు, అనవసరంగా రేవంత్ రెడ్డి కొట్టేసినామని చెప్పి పబ్లిక్ ఒక రిగ్రెట్లో ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి పైన దాదాపు హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు దగ్గర 60% నెగిటివ్తో ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇదొకటి. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారంలో 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం కూడా, ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు మేము 100 రోజులలో పూర్తి చేస్తాం, భూకంపం బదలైపోతుందని చెప్పి మాట్లాడింది. ఈ 100 రోజులు పూర్తయింది కదా, 100 రోజులు ఎందుకు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పి పబ్లిక్
365 రోజుల టైం ఇచ్చింది, 1 ఇయర్. సరే సంవత్సరం అయినా కూడా చేస్తారేమో అనుకున్నారు. ఇప్పుడు 365 రోజులలో దాదాపు ఇది నవంబర్ కదా, ఇంకో 30 రోజుల సమయం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి. డిసెంబర్ 7వ తారీఖు కదా, ఇంకా దగ్గర ఆయనకు 30 రోజులు లేకపోతే ఒక 28 రోజుల టైం ఉంది. ఈ 28 రోజులు ఇంకా మిగిలింది. అంటే దాదాపు 330 రోజుల సమయం ఇచ్చిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మరి ఏమైనా చేయలేకపోయారు కదా, ఇక్కడ కూడా ఫెయిల్ అయినట్టే కదా. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దాదాపు పబ్లిక్ 60% నెగిటివ్తో ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. తర్వాత రైతులు కూడా రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో రైతులు కూడా వ్యతిరేకతతో ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే పెద్దగా ఇష్టపడతలేదు. నాకు తెలిసి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున దెబ్బ పడవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చాలా మంది జనాలు తిడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, వేస్ట్గా ముఖ్యమంత్రి చేసిన ఆయనను అంత ఆగమాగం చేస్తుండు, ఆయన అసలు కేసీఆర్ కంటే అద్మానం ఉన్నాడని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నటువంటి మాటలు ఇవన్నీ మేము ప్రధానంగా చెప్తున్నటువంటి అంశాలేం కాదు. పబ్లిక్లో పోయి పబ్లిక్ మూతికాడ మైకి పెడితే వాళ్ళు చెప్తారు. అసలు కొన్నిసార్లు మేము పబ్లిక్ బయటలో పోతాం కదా, పబ్లిక్ దగ్గర పోయి ఇట్లా మైక్ పెడదాం అంటే భయం వేస్తుంది మీడియాకు కూడా. ఎక్కడ రేవంత్ రెడ్డిని పచ్చిబూతులు తిడతారో, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా తిడతారో అనేటటువంటి భయంతో మేము అసలు పబ్లిక్లో కూడా పోతలేం చక్కగా. ఏదైనా పబ్లిక్ రియాక్షన్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీదనే వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అలా తిట్లు అట్లున్నాయి కదా, ఆ తిట్లకు బీపులు పెట్టలేక తలకాయన వస్తుంది ఆ తిట్లకు బీపులు పెట్టలేక అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు సర్వే చేయించింది, పబ్లిక్ ఫోన్లు చేయించి సెక్రటరియట్ నుండి ఆయన, నమస్తే అండి, మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే చేస్తున్నాము, ప్రభుత్వం సర్వే, 6 గ్యారెంటీలు ఏమైనా వచ్చినాయా, కాంగ్రెస్ పాలన మంచిగా ఉందా అని చెప్పి ఫోన్లు చేసి అడుగుతారు. పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటారు. పబ్లిక్ అట పొల్లు తిడుతుర్రట, ఇదో పార్టీ, ఇదో కథ, మీదో సర్కారా, మీదో వ్యవహారమా అని చెప్పి పబ్లిక్ తిడుతుర్రు అనేది కొంత వినబడుతున్న చర్చ. అయితే దాదాపు రేవంత్ రెడ్డి గారి పైన 60% కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకతతో ఉన్నారు పబ్లిక్ అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే రేవంత్ రెడ్డి సార్కి ఎందుకు డిసెంబర్ నెల అంటే భయం అవుతుంది చెప్పనా? రేవంత్ రెడ్డి సార్కు ఉన్నటువంటి బాధ, డిసెంబర్ 7వ తారీఖు ఈ సంవత్సరం పరిపాలన గురించి తెలంగాణ సమాజానికి వివరించాలి. డిసెంబర్ 7వ తారీఖు వాళ్ళు పెద్ద భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఈ సంవత్సరం పరిపాలనలో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఫస్ట్ ఆయన చెప్తాడు. ఉద్యోగాలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలు చేసినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, లేకపోతే చెప్పుకుంటూ పోతాడు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా, మనకు నోరు ఉంది, మనిషికో నోరు నోటుకో మాట అని చెప్తాం కదా. ఏదైనా కొంటే డబ్బులు అవసరం, ఏదైనా వస్తువు కొన్నాం అనుకో పైసలు కావాలి. నోటికి ఏ పైసలు అవసరం లేదు కదా, ఏది పడితే అది మాట్లాడవచ్చు, ఇబ్బంది కాదు. నేను ఎవరన్నా తిట్టనాలన్నా తిట్టవచ్చు, ఎవరన్నా పొగడాలన్నా పొగడవచ్చు, ఎవరన్నా ఒక బూతు మాటాలన్నా టక్కున వచ్చేస్తుంది. ఎందుకంటే నోటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం, ఏటీఎం కార్డు నోట్లో పెట్టి తీసి డబ్బులేం తీయాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా. మనం ఏది పడతా చెప్పినప్పుడు వింటారు జనాలు. ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖు కూడా అదే అవుతుందేమో అనేది వినబడుతున్న చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈ 1 ఇయర్ పాలన గురించి డిసెంబర్ 7వ తారీఖు మాట్లాడాలి. ఏం మాట్లాడాలనేది సార్కే అర్థమవుతలేదు. అసలు మనం ఏం చేసినాం? రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ ప్రజలకి ఏం చేసిండు? రోడ్లు వేసిండా, స్కూళ్ళు కట్టించిండా, కాలేజీలు కట్టించిండా, బస్టాండ్లు తెచ్చిండా, లేకపోతే విద్య కోసం ఏమైనా బడ్జెట్ ఖర్చు పెట్టిండా, వైద్యం కోసం బడ్జెట్ ఖర్చు పెట్టిండా, ఉద్యోగాలు ఇచ్చిండా, నిరుద్యోగ భృతి ఇచ్చిండా, రైతు బంధు ఇచ్చిండా, రుణమాఫీ ఇచ్చిండా, 6 గ్యారెంటీలలో ఉన్నటువంటి హామీలు ఏమైనా నెరవేర్చిండా, ఏం చేసిండని చెప్పి ఏం చెప్పుకుంటాడు? డిసెంబర్ 7వ తారీఖు సంవత్సరం పరిపాలన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తెలంగాణ ప్రజలకు ఏమని చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఏమి ఇచ్చినామని చెప్పుకుంటాడు? ఆప్షన్ లేదు కదా. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి సారు, చాలామంది మంత్రులు కూడా టెన్షన్, వామ్మో డిసెంబర్ వస్తుంది, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఈ 1 ఇయర్ పరిపాలన గురించి మా నియోజకవర్గ ప్రజలు కూడా అడుగుతారేమో. కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం అయిపోయింది చూసిరా, కళ్ళు ఇట్లా మూసి తెరిచేలోపు సంవత్సరం దాటిపోయింది. అన్నం తింటుంటే టక్కున అయిపోతుంది, తెలియకుండా చికెనో మటనో పెట్టినప్పుడు తెలియకుండానే తింటాం, టక్కున తింటాం, తర్వాత కడుపు నొప్పి పెడుతుంది అని చెప్తాం కదా. సేమ్ ఇది కూడా అట్నే ఉంది కథ. కళ్ళు మూసి తెరిస్తే 1 ఇయర్ పూర్తి అయిపోయింది, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది టైము. 4 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచేలోపు కథం అయిపోతుంది, పెద్ద టెన్షనే ఉండదు దాంట్లో. మరి వీళ్ళ గ్యారెంటీలు ఎట్టుపోయినాయి, 420 హామీలు ఎట్టుపోయినాయి, వీళ్ళు చెప్పినటువంటి డైలాగులు ఎట్టుపోయినాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రజలు కూడా అడుగుతారు కదా, నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గల్లాలు పట్టుకొని అడుగుతారు కదా, క్వశ్చన్ చేస్తారు కదా, నీకు కథ ఏమైందని చెప్పి, నీకు ఓట్లు వేయించింది ఎందుకు, నీకు ఓటు వేసింది ఎందుకు, నువ్వు మంచి చేస్తావు కదా, నీకు ఓటు వేసింది నువ్వు ఇంత ఘోరమా అని చెప్పి అడుగుతారు కదా. పబ్లిక్ కూడా ఏం పిచ్చోళ్ళు కాదు కదా, పబ్లిక్ ఏం తెలివి లేకుండా ఉంటారు కదా, అందరూ తెలివికల్ల జనాలే కదా. కేసీఆర్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి నేను మంచి చేస్తారనే ఒపీనియన్ తోటే కదా. మరి ఇవన్నీ అంశాలు తెరపైకి రావాలి కదా. డిసెంబర్ 7వ తారీఖు ఇప్పుడు పెద్ద వీళ్ళకు ఒక డెడ్ లైన్ లెక్క.
ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కూడా చెప్పాలి. రాహుల్ గాంధీ కూడా అసలు ఈ మొత్తం 1 ఇయర్ పరిపాలనలో ఏం చేసినాము, 1 ఇయర్లో జరిగినటువంటి కార్యక్రమం ఏందనేది రాహుల్ గాంధీ కూడా వివరించాలి రేవంత్ రెడ్డి సారు. కాబట్టి రాహుల్ గాంధీ కూడా త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక షాక్ ఇవ్వబోతున్న అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. సో చూడాలి, డిసెంబర్ అంటేనే వీళ్ళకి భయం వేస్తుంది. ఇప్పుడు భయం, వామ్మో వచ్చింది, గింతలనే సంవత్సరం అయిపోయిందా, ఈ డిసెంబర్ 7వ తారీఖు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అసలు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏందని కొంత ఎవరికైనా ఉంటుంది కదా, ఓ బాధ ఉంటుంది కదా. మొన్న రేవంత్ రెడ్డి సారు నిన్ననే వాళ్ళ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ వద్దని చెప్పి రైతులు కలెక్టర్ను ఉరికిచ్చి కొట్టిరు. కలెక్టర్ని కాదు, కలెక్టర్ వెనకాల వచ్చినటువంటి అధికారులను కూడా ఉరికిచ్చిరు. అసలు పోలీసులే లేరు అక్కడ. దారుణమైన పరిస్థితి కదా. రైతులు తిరగబడుతున్నారు పబ్లిక్. కాబట్టి కొంత రేవంత్ రెడ్డి సారు డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. సో చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత ఇబ్బందులలో ఉన్నాడు అనేది అయితే మనం చాలా ఫ్యాక్ట్ చూస్తున్నటువంటి పరిస్థితి.